ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లకు వారి జీతభత్యాలు మరియు పెన్షన్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ప్రతి నెల మొదటి వారంలో తమ ఆర్థిక అవసరాల కోసం జీతాల వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుతున్న అప్డేట్ అందరిలోనూ కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. ముఖ్యంగా ట్రెజరీ శాఖ నుంచి బిల్లుల కదలికకు సంబంధించి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ఆర్థిక ప్రక్రియలో ఉన్న అడ్డంకులు తొలగి పేమెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని వివిధ ట్రెజరీ కార్యాలయాల్లో జీతాలు మరియు పెన్షన్ల బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు కేటాయించడం ప్రారంభమైంది. అసలు బ్యాచ్ నెంబర్లు అంటే ఏంటంటే మీ జీతం చెల్లింపు ప్రక్రియ తుది దశకు చేరుకుందని అర్థం. ప్రభుత్వం ప్రభుత్వ ట్రెజరీ నుంచి నగదును విడుదల కావడానికి ముందు జరిగే సాంకేతిక ప్రక్రియలో ఇది అతి ముఖ్యమైన ఘట్టం. ఈ బ్యాచ్ నంబర్లు వస్తున్నాయి అంటే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని మరియు మీ ఖాతాలో డబ్బులు జమ కావడానికి సమయం ఆసన్నమైందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బిల్లులలో భారీ కదలిక కనిపిస్తుందని వస్తున్న వార్తలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు పరిస్థితిని గమనిస్తే చాలా బిల్లులు ప్రాసెసింగ్ స్థితిలోనే ఉన్నాయి. అయితే తాజాగా అందిన అప్డేట్ ప్రకారం ఈ బిల్లులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు చెందిన ఈక్యూబేర్ వ్యవస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి అత్యంత వేగంగా మరియు సురక్షితంగా చేరడానికి ఉపయోగించే కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ ఆర్బీఐ ఈక్యూబేర్. ఒకసారి ఈ బిల్లులు ఈ స్థాయికి చేరుకున్నాయంటే సాంకేతిక పరమైన తనిఖీలు పూర్తయి నగదు బదిలీకి మార్గం సుగమం అయిందని స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా ఒక ట్రెజరీ పరిధిలో గమనించినట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది మారి పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ గా చూపిస్తుంది. దీనికి సంబంధించి 34620 అనే బ్యాచ్ నెంబర్ కూడా కేటాయించబడినట్లు మనం గమనించవచ్చు. ఇలా బ్యాచ్ నెంబర్ కేటాయించబడిన ప్రతి బిల్లు కూడా త్వరలోనే నగదు రూపంలో ఉద్యోగి ఖాతాలోకి చేరుతుంది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో మరికొద్ది సేపట్లోనే లేదా ఈ రోజు రాత్రిలోపు పెన్షన్లు మరియు జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ కూడా ఇప్పుడు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. నిధి వెబ్సైట్ ద్వారా ఉద్యోగులు తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించబడింది. పే స్లిప్ జనరేట్ అవ్వడం అంటే మీ జీతం యొక్క పూర్తి గణాంకాలు ఖరారైపోయాయని అర్థం. నిధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ద్వారా ఈ నెల ఎంత జీతం జమ కాబోతుంది, ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అనే వివరాలను మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. కొన్ని బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే బిల్లులు తయారీ మరియు ఆమోదం పూర్తయింది. కేవలం నిధులు కేటాయింపు కోసం మాత్రమే వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి బిల్ నెంబర్లు ఉదాహరణకు 2025 సంవత్సరానికి గాను 262532 వంటి నెంబర్లు కూడా సర్వర్లో కనిపిస్తున్నాయి. మీ బిల్లు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన ప్రత్యేక లింక్ ద్వారా సులభంగా సెర్చ్ చేయవచ్చు. లింక్ ఓపెన్ చేసి సంబంధిత వివరాలు ఇస్తే మీ బిల్లు ఆర్బీఐ ఈక్యూబర్లో ఉందా, బ్యాచ్ నెంబర్ అలర్ట్ అయిందా, లేక పేమెంట్ సక్సెస్ అయిందా అనే పూర్తి సమాచారం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుంది. బ్యాచ్ నెంబర్లు కేటాయింపు మరియు పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ వంటి అప్డేట్స్ అన్నీ కూడా సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మరికొద్ది గంటల్లోనే మీ మొబైల్ ఫోన్లకు శాలరీ క్రెడిటెడ్ అనే సందేశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా తాజా సమాచారాన్ని ఫాలో అవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వేగవంతమైన చర్యలు ఉద్యోగ మరియు ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాన్ని కలిగిస్తున్నాయి.